ఈ ఉదయకాలంన ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనాలు. ప్రభు అయిన యేసుకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యము, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే వాక్యము ఏదనగా కుటుంబం కొరకు. మన ఇంట్లో ఎలా ఉన్నారు? మన ఇంటిలో భర్త, పిల్లలు, భార్య ఎలా ఉన్నారు ఆలోచించండి. హల్లెలూయా. యెహోషువ తన ఇంటి గురించి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాడండి. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించెదము అని ప్రకటించాలి. మన కుటుంబంలో ఉన్న వాళ్ళు ఒకరు రక్షణ పొంది ఉంటారు, ఇంకొకరు రక్షణ పొందలేకపోయారు. పిల్లలు రక్షణ పొంది ఉంటే తల్లిదండ్రులు రక్షణ పొందలేకపోయారు. హల్లెలూయా. అలాగా ఒకరు రక్షణ పొంది ఉంటే ఇంకొక రక్షణ పొంది ఉండరు. ఆమేన్. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబం కూడా దేవునికి చెందిన కుటుంబంగా ఉండాలి. మన ఇంటిలో దేవుని వాక్యానికి స్థానం ఉండాలి. మన మాటల్లో ప్రేమ ఉండాలి. మన హృదయాల్లో ప్రార్థన ఉండాలి. మన పిల్లలు దేవుని మార్గంలో నడవాలి. సహోదరి సహోదరుడా, ఈరోజు మనం కూడా ఇలా చెప్పుకుందాం. ప్రభువా, నేనును నా ఇంటి వారు నిన్ను సేవించెదము. ప్రకటించండి. హల్లెలూయా. మన కుటుంబంలో ఏ సమస్య ఉన్నా దేవుని చేతుల్లో పెట్టుదాం. మన పిల్లల భవిష్యత్తును, మన ఉద్యోగాలను, మన ఆరోగ్యాన్ని, మన అవసరాలను ఆయనకు అప్పగిద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, మీ కుటుంబంలో రక్షణ లేదా? మీ కుటుంబంలో ఆత్మీయంగా బ్రతకాలని ఆశ లేదా? హల్లెలూయా. ఆత్మీయంగా బ్రతకాలి. ఆత్మీయ కుటుంబంగా ఉండాలి. పరిశుద్ధ కుటుంబంగా ఉండాలి. ఒకరు రక్షణ పొంది ఉన్నారు, ఇంకొకరు రక్షణ లేదా? సోలిపోవద్దు. వాళ్ళ కొరకు మీరు ప్రార్థించండి. పిల్లల కొరకు ప్రార్థించండి. ఇప్పుడు కుటుంబాలు చాలా ఇంపార్టెంట్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు కుటుంబాలను ఏర్పరిచాడు. దేవుడిచ్చిన వరం. ఎక్కడ చూసినా కుటుంబాలు చెదరిపోతున్నాయి. హల్లెలూయా. కుటుంబం ఒక చిన్న పరలోకం లాగుండాలండి. చూడండి, దేవుని వాక్యం కుటుంబంలో ఉండాలి. దేవుని వాక్యానికి స్థానం ఉండాలి కుటుంబంలో. హల్లెలూయా. దేవుడు మన ఇంటికి శాంతిని ఇస్తాడండి. విరిగిన సంబంధాలను బాగు చేయగలడు. బాగు చేసే దేవుడండి. విరిగిన సంబంధాలను చూడండి, ఎక్కడ చూసినా డివోర్స్ కేసులు ఎక్కువైపోయాయి. హల్లెలూయా. భయాన్ని తొలగించగలడు. మన కుటుంబాన్ని తన సన్నిధిలో నడిపించగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దగ్గర మీరు మొరపెట్టండి. కుటుంబాలను బాగు చేసే దేవుడు, విడిపోయిన సంబంధాలను బాగు చేసే దేవుడు, భయాన్ని తొలగించే దేవుడు, కుటుంబంలో సమాధానాన్ని, సంతోషాన్ని దయచేసే దేవుడు. ఆయన మన కుటుంబాన్ని తన సన్నిధిలో నడిపించగలడు. కాబట్టి ఈ ఉదయం విశ్వాసముతో మనం ప్రార్థిద్దాం. హల్లెలూయా. పరలోకమందున్న మా ప్రేమగల తండ్రి, ఈ అందమైన ఉదయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభువా, ఒక్కొక్క కుటుంబాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. ప్రభువా, చెదిరిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో కుటుంబాలు చెదిరిపోయి ఉన్నాయి ప్రభువా. పిల్లలు ఒక పక్క, భార్యాభర్తలు ఇంకొక పక్క. భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు ఎంతమంది ప్రభువా. డివోర్స్ కేసులో పోయి నిలుస్తున్నారు ప్రభువా. నువ్వు చెదిరిపోయిన కుటుంబాలను బాగు చేసే దేవుడవయ్యా. మన కుటుంబానికి దేవుని సన్నిధి నడిపించాలి. హల్లెలూయా. మన కుటుంబాన్ని తన సన్నిధిలో నడిపించాలి. నీ సన్నిధిలో నడిపించుమయ్యా. యేసయ్యా, స్తోత్రం. ప్రభువా, ఈరోజు మా జీవితాలను నీ చేతిలో అప్పగిస్తున్నాం. మా కుటుంబాలు నీ చేతికి అప్పగిస్తున్నాం. హల్లెలూయా. మా ఇంటిలోని నీ సన్నిధిని ఉండనివ్వు ప్రభువా. మా ఇంట్లో ప్రేమ కలిగి ఉండాలి. ఎక్కడ కలహం ఉందో అక్కడ సమాధానం ఇవ్వు ప్రభువా. ఎక్కడ కన్నీరుందో అక్కడ ఆదరణ ఇవ్వు ప్రభువా. ఎక్కడ భయం ఉందో, నిరాశ ఉందో అక్కడ విశ్వాసం, నిరీక్షణ ఇవ్వు ప్రభువా. ఈరోజు కుటుంబ సభ్యులు ఎక్కడ వెళ్ళిన వారితో ఉండి నడిపి
నడిపించుమయ్యా. నువ్వు తోడుండే దేవుడువయ్యా. కుటుంబాలను ఒకటిగా చేర్చే దేవుడువయ్యా. చెదిరిపోయిన కుటుంబాలను ఒకటిగా చేర్చే దేవుడువయ్యా. ఉద్యోగ కోసం ఎదురు చూస్తున్న వారికి మార్గం తెరువు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయము. అనిశ్చితిలో ఉన్న వారికి దారి చూపుమయ్యా. ప్రభువా, మా ఇంటిని నీకు అంకితం చేస్తున్నాము. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించేదమనే మాట మా కుటుంబంలో నిజం కావాలి ప్రభువా. విశ్వాసముతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాము ప్రభువా. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించే వాళ్ళుగా ఉండాలి ప్రభువా. మా ఇంటిలో ప్రతి ఒక్కరూ నిన్ను ప్రేమించేలా, ప్రతి ఒక్క కుటుంబంలో నిన్ను ప్రేమించే వాళ్ళగా, నీ వాక్యాన్ని గౌరవించే వాళ్ళుగా, నీ చిత్త ప్రకారం జీవించే వాళ్ళుగా నడవాలి ప్రభువా. ఈ ఉదయకాలం నా ప్రతి ఒక్క కుటుంబాల్ని, దేశంలో ఉన్నారు, విదేశాలలో ఉన్నారు, ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరిని నువ్వు నడిపించుమయ్యా. స్తోత్రమేసయ్యా. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించి దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.